అక్కడ దుర్వినియోగం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ అధికార దుర్వినియోగానికి ఆర్థికపరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు, చాలా లాభం జరుగుతాయనే ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూసారు. కానీ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి. ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది? ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా. ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండనో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు. మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది. అంత దూరదృష్టి, అంత కీర్తి, అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే ఎంసెట్ 27 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది. ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మేమోలు ఇవ్వకపోవడం వల్ల, చాలా కార్పొరేట్ కళాశాలలు మేమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. చాలా మంది విద్యార్థులు నష్టపోతారు. దాని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేసే సమయం ఇవాళ దొరకలేదు. ఇవాళ స్కూళ్ళ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళకి మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన దగ్గరనే కొనాలని చెప్పి వాళ్ళ వ్యాపారం తీస్తూ ఉంటే వ్యాపారం చేయదని చెప్పి జియో నంబర్ 1 ఉన్నది, దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయల గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న పేదవాళ్ళకు నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తననే రివ్యూ పెట్టాలి, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళకాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయం వల్ల, అసమర్థత వల్ల, సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ పడతా ఉన్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 15,000 నుంచి 30,000 రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పేరు మీద, బుక్స్ పేరు మీద, షూస్ పేరు మీద, బ్యాగుల పేరు మీద, ఇతరత్ర ఐటమ్స్ పేరు మీద వసూలిస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుగుతుంటే వీళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయాలని వీళ్ళు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళ ప్రింటింగ్ ఇవాళ ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది. ఇవాళ ఎన్సీఆర్టీ ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసిన బుక్స్ అయితేనో అదే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థ కూడా, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫాలో కాకపోవడం వల్ల అదేని ఫీజులు రేట్ చేసి ఇవాళ విద్యార్థులు కూడా ఆర్థికపరమైన భారం మోపుతున్న విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వేడుకోవడం వల్ల ప్రైవేట్ కళాశాలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పనిని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నాడు కాబట్టి ఆ పెట్టుకుంటే ఉద్దేశంగా తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ మీద ఇమ్మీడియట్ గా రివ్యూ చేయాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇమ్మీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి, చాలా ప్రైవేట్ కళాశాలలు ఇవాళ బీ కేటగిరీ సీట్లు అన్ని లక్షలాది టీలకు అమ్ముకుంటారని చెప్పి గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎంసెట్ మీద, ఇంజనీరింగ్ కళాశాల మీద ఒక్కరిని కూడా పెట్టలేదు. ఇప్పుడే అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై ఏ కేటగిరీ సీట్లు వేయాలి అప్లై చేయకముందే ఇవాళ బీ కేటగిరీ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థుల దగ్గర 10 లక్షలు 15 లక్షలు ఇవాళ డొనేషన్ల పేరు మీద ఇవాళ అందరూ ఇవాళ వేధింపులుగా గురి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా
ఉండడం వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతున్నాయి. అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇలాంటి ఆర్థికపరమైన నేరం విద్యార్థుల మీద పడతాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే విజిలెన్స్ కమిటీ పెట్టి తనిఖీ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ నుంచి ఇవాళ ఎంత ముడుపులు గుర్తున్నాయి కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేధావులందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణం విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిల్ మీద రివ్యూ నిర్వహించి బీ కేటగిరీ సీట్లను కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వకుంటే బీఆర్ఎస్ విద్యార్థి యోగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. పేద విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి యోగం కొట్లాడుతుంది. పేదలకు న్యాయం చేయడం కోసం, పేదలకు విద్యా నాణ్యత, పేదలకు విద్యా ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ సూచనల మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. విద్యార్థులకు పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.